నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువుగారు. గురువుగారు, వసంత పంచమి ఫిబ్రవరి 2వ తేదీన వచ్చింది. అయితే ఈ వసంత పంచమి అనగానే ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకొచ్చేది చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి విద్యాభ్యాసం చేయించడం అనేది మొదలు పెడతారు. అయితే ఆల్రెడీ అక్షరాభ్యాసం అయిపోయిన పిల్లలు కూడా ఉండి వారికి అంతగా చదువు వస్తలేదు, మళ్ళీ మేము మరోసారి చేయించాలనుకుంటున్నాము అనుకునే తల్లిదండ్రులు మరోసారి చేయించవచ్చు అంటారా వారి పిల్లలతోటి? ఇప్పుడు తప్పకుండా అంటే ఇక్కడ అక్షరాభ్యాసం అని కాదు, అక్షరాభ్యాసం అయిపోయిన వాళ్ళు ఇంకా కొత్తగా అక్షరాభ్యాసం అనేది లేకపోయినా కూడా తప్పకుండా ఈరోజు మనం విద్యార్థులు, అది ఏ రకమైన విద్యార్థులైనా కూడా, అంటే నేననేది కేవలం ఇలా 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి ఇలా మామూలు బడి విద్యని కాదు. అవును. సో ఇతరత్ర ఏదైనా సరే విద్య కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా సరస్వతి దేవిని తప్పకుండా ఈరోజు మనం పూజించాలి. ఎందుకని అంటే కనుక కనుక ఈ సరస్వతి దేవి రూపం కనుక మనం గమనించినట్టయితే ఆవిడది చాలా సాత్వికం. అంటే ఇక్కడ మనకి ఏదైనా సరే ఈ దేవతలు అనేవాళ్ళు కొంతమంది సాత్విక ప్రధానులు, కొంతమంది రాజసిక ప్రధానులు, కొంతమంది తామసిక ప్రధానులు. అలా ఇక్కడ మనకి ఈ సరస్వతీ దేవి తర్వాత పార్వతీదేవి, ఈ రెండిట్లో కొంతమంది మనకి ఉల్టా పల్టా ఉంటాయి. అంటే ఈవిడ తామసం అని ఆవిడ సాత్వికం అని, లేదా ఆవిడ తామసికం ఈవిడ సాత్వికం అని. కానీ లక్ష్మీదేవికి మాత్రం అందరూ రాజసమే ఇచ్చారు. అంటే ఆవిడ రజోగుణం అనమాట ఆవిడ. కాకపోతే ఇక్కడ సరస్వతీ దేవిని మామూలుగా ఎక్కువ శాతం పుస్తకాల్లో వర్ణించింది కానీ అయితే కనుక ఎక్కువ ఈవిడిది సాత్వికం ఇచ్చారు. అందుకని మనకి ఆవిడ యొక్క రంగు అంటే తెలుపు ఛాయలో ఉంటుంది ఆవిడ, అది సాత్వికం. తర్వాత ఆవిడ ధరించే బట్టలు తెలుపు, అది సాత్వికం. ఆవిడ యొక్క వాహనం శ్వేతవర్ణం హంస. తర్వాత రెండోది ఏంటంటే కనుక ఇక్కడ హంసని కనుక గమనించినట్టయితే హంస అనేది కేవలం ఏమంటాం పాలని నీళ్ళని వేరు చేయగలిగే శక్తి హంసకు మాత్రమే ఉంది. అలాగే మనం జ్ఞానం ఉన్నవాడు మాత్రమే ఏది చెడు ఏది మంచి అనేది విడదీసి నడవగలుగుతాడు. సో అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించగలిగే దేవత ఎవరు అంటే కనుక అది ఖచ్చితంగా సరస్వతీదేవి. అందుకని వసంత పంచమి అనేది సరే ఇవాళ మనకి భాషల్లో అనేక ఆ రోజు బోల మందికి అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి ఆవిడ జ్ఞాన సరస్వతి. అలాగే బాగా అందరూ కూడా అంటే ఇప్పుడు ఈ అక్షరాభ్యాసాలతో సంబంధం లేకుండా జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అనుకునే టెంపుల్ జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది సరస్వతి. సో అది చాలా మంచి ఆలయం. సరే ఇలా రకరకాల ఆలయాలు ఉపాయాలయాల్లో ఎక్కడెక్కడ మనకి ఈ యొక్క సరస్వతి దేవి అనేది అలాగ ఉంటుంది. కానీ ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే కనుక ప్రధానంగా అసలు వసంత పంచమి నాడు ఈవిడ ఆవిర్భవించిన దినంగా చెప్తున్నాం. తర్వాత ఇవాళ ఏదైతే సరస్వతి నది అనేది ఉంటుందో అది కూడా ఆవిడ నదే. సో సరస్వతి నది సరస్వతి రూపమే. అందుకని సరస్వతి దేవిని పూజించటం అనేది అన్ని రకాల మనకి అంటే విద్యలు, నేననేది ఒక సాధారణ విద్య బడి విద్య కాదు. మీకు జీవితంలో నేను నా జ్యోతిష విద్య నేర్చుకోవాలనుకున్నాను అనుకోండి, నాకు సరస్వతి అనుగ్రహం ఉండాలి. అంటే ఆ సరస్వతి అనుగ్రహం లేకపోతే మనకు మాట రాదు. మీరు బ్రహ్మాండంగా జ్ఞానం ఉండి మాట్లాడలేకపోయారు అనుకోండి, ఉపయోగం ఏముంది? ఆ మాటల అవసరానికి స్ఫురింపగలిగితేనే మీకు ఆ శక్తి ఉన్నట్టు. అలాంటి వాక్కు రావాలి అంటే కనుక ఖచ్చితంగా వాగ్దేవి మనకి సరస్వతి. అందుకే ఆవిడకి వాగ్దేవి పేరు ఇచ్చారు, శారద పేరు ఇచ్చారు, వాణి పేరు ఇచ్చారు. వాణి అంటేనే గొంతు అని కూడా అర్థం. సో మన వాణి విప్పాలి అంటే కనుక ఆవిడ అనుగ్రహం కావాల్సిందే. సో అందుకని ఇక్కడ ఈ సరస్వతి దేవిని మనం ఖచ్చితంగా పూజించి తీరాలి. మనం ఒక పిల్లల అక్షరాభ్యాసాలని కాదు, మీరు చెప్పినట్టు. కాకపోతే ఏంటంటే మన పిల్లలు మన ఇంట్లో వెనకబడుతున్నారు చదువుల్లో, లేదు వాళ్ళకి సరైన ఆకర్షణ వాటి మీద లేకపోవటం, విద్య మీద. అలాంటి దాని నుంచి బయటికి రావడానికి సరస్వతి దేవిని పూజించాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టు అన్ని రకాల జ్ఞానం కావాలి అన్నా కూడా సరస్వతి దేవి అనుగ్రహమే కావాలి. కనుక మీరు సరస్వతిని పూజించటం అనేది ఖచ్చితంగా మన హిందూ ధర్మంలో ప్రధానమైన ఒకటి. విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుని పూజించాలి, జ్ఞానం కలగడానికి సరస్వతిని పూజించాలి, మరి మొత్తం బాగుండటానికి చండీదేవిని కానీ వెంకటేశ్వరుని కానీ పూజించాలి. అందుకని ఈ నలుగురు కూడా ప్రధానమైన దేవుళ్ళుగా అందరూ కూడా అభిమన్యిస్తారు. ఇంకా రకరకాల ఆంజనేయుడు, శివుడు, కాలభైరుడు ఇవన్నీ వస్తాయి తర్వాత. కానీ
మామూలుగా మనకి అనాదిగా ఉన్న వాళ్ళైతే కనుక, అనాదిగా ఎక్కువ మందికి తెలిసిన వాళ్ళైతే కనుక ఈ నలుగురు 4 రకాల శక్తులుగా మనకు సహాయపడుతున్నారు. అంటే ఒక మనిషికి పిరికితనం వాటిల్లుతున్నప్పుడు ఆంజనేయుడే గుర్తుకొస్తాడు. ఒక మనిషికి ఏదైనా సరే కష్టాల్లో కొనిమిట్టాడుతున్నప్పుడు వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తాడు. సో ఒక చదువు కావాలనుకున్నప్పుడు సరస్వతిదేవి గుర్తుకొస్తుంది. ఒక విఘ్నాలు కలుగుతున్నప్పుడు విఘ్నేశ్వరుడే గుర్తుకొస్తాడు. సో మరి మిగతా దేవుళ్ళ లక్ష్యాలు అవన్నీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ మన ఏమంటాం రక్తంలోంచి తీసేయలేని వాళ్ళు వీళ్ళంతా మన యొక్క సంప్రదాయంలో. సో కనుక సరస్వతి దేవిని వసంత పంచమి నాడు ఆవిర్భవించింది కాబట్టి ఆ రకంగా పూజించాలి. అలాగే ఇదే రోజు శ్రీ పంచమని కూడా కొంతమంది చేస్తారు, ముఖ్యంగా వైష్ణవులు. సో ఈరోజు మనం సరస్వతి దేవిని ఎంత పూజిస్తామో విష్ణువుని కూడా అంతే పూజించాలి. అది కూడా లక్ష్మీ సహిత విష్ణుమూర్తిని పూజించాలి. అప్పుడు మనకి సంపదలు వృద్ధి చెందుతాయి. అంటే ఈవిడ పూజిస్తే మీకు జ్ఞానం వృద్ధి చెందుతుంది, అక్కడ లక్ష్మీ విష్ణువుని పూజిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి. అంటే జ్ఞానము వస్తుంది, సంపద వస్తుంది. కనుక ఈ రకంగా వీళ్ళిద్దరిని కూడా ఈ రోజు మనం పూజించాలి. ఇక్కడ సరస్వతి దేవిని మనం పూజించినప్పుడు ఆవిడికి తేనె నివేదన చేయాలి. తేనె మనం మామూలుగా ఎప్పట్లాగానే పూజ ఏదైతే ఉంటుందో శ్రీ సూక్తం ప్రకారం పూజ చేసేసుకుని తేనె నివేదన చేయాలి, లేదా పెరుగన్నం నివేదన చేయాలి. ఈ పెరుగన్నం కానీ తేనె కానీ ఈవిడికి కూడా నివేదన చేయాలి. ముఖ్యంగా రాహుతో సమస్యలు జాతకంలో ఖచ్చితంగా వాళ్ళు సరస్వతిని కానీ దుర్గాదేవిని కానీ పూజించాలి. తర్వాత ఈ తెలుపు రంగు లేదా పసుపు రంగు దుస్తులు ధరించి పూజించినట్టయితే కనుక మరింత శీఘ్ర ఫలితాలు లభించడం అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఏదైనా మంత్రంగా స్వీకరించాలనుకుంటే కనుక ఓం హ్రీం శ్రీం హైం సరస్వతీ దేవ్యే నమః, ఓం శ్రీం హ్రీం హైం సరస్వత్యే నమః అనేది ప్రధానమైన మంత్రం. దీన్ని మనం శక్తి కొద్ది జపించడం అనేది, లేదా సరస్వతి కవచం అని ఉంటుంది, అది నిత్యం ఒకసారి చదువుకున్నా కూడా మనకి అన్ని రకాల ఇబ్బందులు తొలగుతాయి. తర్వాత రెండోది ఏంటంటే పాపం విద్యార్థులు ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఏమీ చేయలేరు అనుకున్నా కూడా ఈ బుధవారాల పూట సరస్వతీ దేవి దగ్గర కొద్దిగా పొంగల్ అనేది చాలా మందికి చేయడం వస్తుంది. ఆ పొంగల్లో కొద్దిగా పెసలేసి ఉడికించాలి. అంటే పెసరపప్పు అంటాం కదా, ఆ పెసరపప్పు వేసి ఉడికిచ్చి కొన్ని బుధవారాలు కనుక ఇలా సరస్వతి దేవికి నివేదన చేస్తే తప్పకుండా వాళ్ళు విద్యలో రాణించగలగటం అనేది ఉంటుంది. అది కూడా నేను అనేక మంది నా క్లయింట్స్కి కూడా ఇది బుధవారాల పూట ఈ పెసర పొంగల్ నివేదన చేసి మంచి ఫలితాలు బోలెడు మందికి ఆపాదించబడ్డాయి. సో అందుకని ఈ నివేదన అనేది విద్యార్థులు అయితే కనుక ఈ రకంగా పెసర పొంగల్ నివేదన చేయటం అనేది సాధారణంగా మన పూజలు మన పద్ధతుల్లో అయితే కనుక పెరుగన్నం కానీ తర్వాత తేనె కానీ నివేదన చేయటం అనేది ఆ రకంగా చేసుకోవాలి. ఆ రకంగా ఈ సరస్వతి దేవి ఆరాధన అనేది చేసుకోవాలి. అయితే ఈవిడ్ని రాత్రి కన్నా కూడా పగలపూట కొలవటం మంచిది. అయితే సరస్వతి దేవిలోనే మనకి దశ మహావిద్యలు కానీ లేదా ఏకాదశ మహావిద్యల్లో కానీ మనకి నీల సరస్వతి అని ఇంకో ఆవిడ ఉంటారు. ఇక్కడ ఈ సరస్వతి అనేది మనకి సాత్వికం అయితే అక్కడ ఆవిడ ఉగ్రదేవత, ఈ నీలా సరస్వతి అని. అలా కొంతమంది నీలా సరస్వతి దేవిని కూడా చదువుల కోసం ఇతర విద్యల కోసం ఆరాధించడం అనేది ఉంటుంది. అయితే ఈవిడ్ని తెల్ల పూలతో ఆరాధిస్తే మంచిది, తెల్ల పువ్వులు. అదే ఒకవేళ మీరు నీలా సరస్వతిగా కొలవాలి అనుకుంటే కనుక ఆవిడకి నీలం పువ్వులు ఉండాలి. సో అలా నీలం పువ్వులు దొరకనప్పుడు మాత్రమే తెల్ల పువ్వులు వాడుకోవాలి. అది ఓం హ్రీం ఓం హ్రీం త్రీం తారా నీల సరస్వత్యై నమః, ఓం హ్రీం త్రీం తారా నీల సరస్వత్యై నమః అని చెప్పి నీలా సరస్వతి దేవి మంత్రం. ఆ నీలా సరస్వతి దేవి ఆరాధన చేసినా లేదా ఈ సరస్వతి ఆరాధన చేసినా మన వాక్కు ఫలించడం అనేది, ఆ వాక్కు ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగించగలగటం. సో చదువు ఎంత ముఖ్యమో దానికి ఆ స్కిల్స్ అంటే వ్యక్తీకరణ కూడా చాలా ముఖ్యం. సో అందుకని అటు వ్యక్తీకరణ కావాలనుకున్నా విద్య కావాలనుకున్నా ఖచ్చితంగా మీరు సరస్వతి దేవిని పూజించాలి. ఆ రకంగా మీరు ఇందాక నేను చెప్పిన కోవడంలో తప్పేం లేదు. పూజా విధానంలో కావచ్చు, ఆమెని మనం ఏ విధంగా అయితే ఆరాధిస్తామో అమ్మవారి అనుగ్రహం కూడా మనకు అదే విధంగా ఉంటుంది. మీరు చెప్పినట్టు నిజంగా చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు.